ఉన్నట్టుగా కనపడాలంటే ముందు మనలో మలినం ఉండకూడదు. 3 దోషాల వల్ల ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోతున్నాం. మొట్టమొదటిది ఏమిటంటే మన కంటిలో ఉన్న దోషం చేత, రెండవది ఎదురుగా ఉన్నటువంటి దాని మీద మురికి చేత, మూడవది అది కదులుతూ నేను కదులుతూ విక్షేపం కలిగి ఉండడం చేత. మనలో ఉండేది మలదోషం. మలదోషం మనలో ఉంటే భగవంతుడని కానీ భగవతత్వం అని కానీ విచారణని కానీ ఈ బుద్ధి కలగనివ్వదు. ఇది మలదోషం. రెండవది ఏమిటి అంటే దాని మీద ఉండేటువంటి మురికి చేత మనం దాన్ని గుర్తించలేకపోతాం. ప్రపంచంలో జ్ఞానికి కనపడేది వేరు, అజ్ఞానికి కనపడేది వేరు. జ్ఞాని బంగారాన్ని చూస్తాడు, అజ్ఞాని ఆభరణాన్ని చూస్తాడు అన్నారు రమణ మహర్షులు వారు. జ్ఞాని అయినవాడు మూలాన్ని చూస్తాడు, బంగారం అని. అజ్ఞాని ఏం చూస్తాడు? ఆభరణాన్ని చూస్తాడు. అది ఉంగరంగా ఉందా, వడ్డానంగా ఉందా, గొలుసుగా ఉందా అని చూసేది అజ్ఞాని. ఇవి మారుతూ ఉంటాయి, కానీ మారన్నది ఏమిటి? అందులో ఉండేటువంటి బంగారం. మనం ఏం చేస్తున్నాం? జగత్తులో ఉండేటువంటి దోషాలు దాన్ని మన యందు ఆరోపించుకొని, ఇదిగో లోకం తప్పుగా ఉంది కదా, లోకంలో తప్పు కనపడుతుంది కదా, నేను ఆ తప్పు ఎందుకు చేయకూడదు, అది నేను చేస్తేనే తప్పు అవుతుందా, ఎదుటివాడు చేస్తే తప్పు కాదా అని ఎదుటివాడి భావనలు తన యందు ఆరోపించుకొని లోకాన్ని దోష దృష్టితో చేసేటువంటి వాడు ఎప్పటికీ సత్యాన్ని గ్రహించలేడు. ఇది రెండవది. మూడవది ఏమిటి? తాను కదులుతూ ఉండడం, లోకం కదులుతూ ఉండడం. అంటే తనలో ఉండేటువంటి కదలికలు, ప్రపంచంలో ఉండేటువంటి కదలికలు, ఈ 2 కదలికలతో కనుక కూర్చుంటే వ్యక్తి ఎప్పుడు కూడా సత్యాన్ని గుర్తించలేడు. ఇవన్నీ తొలగించినప్పుడే, తొలగించుకోగలిగినప్పుడే, తొలగించి దర్శనం చేయగలిగినప్పుడే మనకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనబడుతుంది అన్నమాట. అందుకనే మహాత్ములు ఏం చెప్పారు? ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడే తోచు పోలికన్. మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం, ఆడలో పిల్లాడు కూడా అంటాడు, మరి మీకు విచిత్రం తెలుసునా, మా ఇంట్లో తొట్టిలో సూర్యుడు ఉన్నాడా అంటాడు. మా ఇంటి తొట్టిలో సూర్యుడు ఉన్నాడా అంటాడు. ఇంకోటి ఏమంటాడు, ఒరే నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆయన మా ఇంట్లో తొట్టిలో ఉన్నాడు, నీ ఇంటి తొట్టిలోకి ఎలా వచ్చాడు అంటాడు. కావాలంటే చూపిస్తాను రారా అని వాడిని ఇంటికి తీసుకెళ్ళి ఆ తొట్టిలో చూపిస్తే వాడు అన్నట్టుగా తొట్టిలో సూర్యుడు ఉన్నాడు. ఇక వీడు అన్నాడు, ఒరే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకున్నాను, నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడు నేను చెప్పేది కూడా నిజమే, రా మా ఇంటికి రా చూపిస్తానని వాడి తొట్టి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ సూర్యుడిని చూపిస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, లోకంలో 2 సూర్యులు ఉన్నారు కాబోలు, ఒకడేమో వాడింటి తొట్టిలో, ఒకడేమో నా ఇంటి తొట్టిలో ఉన్నాడు అని వాళ్ళిద్దరు కూడా ఆనందపడుతూ ఇంకోటి దగ్గరికి వెళ్ళి, సూర్యుడు లోకంలో ఒక్కడు కాదు 2 ఉన్నారు, వాడింట్లో మా ఇంట్లో అన్నారట. ఈ 3వ వాడు అన్నాడు, మీరిద్దరు పిచ్చోళ్ళు, అసలు వాడుంది మా ఇంట్లో అన్నాడట వీడు. ఎందుకంటే వీడింటి తొట్టిలో కూడా సూర్యుడు ఉన్నాడు. ఇలా అందరిళ్లలో సూర్యుడు ఉంటే ఇంతమంది సూర్యులు ఉన్నారా? ఆకాశంలో సూర్యుడు ఒక్కడే ఇన్ని తొట్టులలో ఎలా కనిపిస్తున్నాడో, ఉన్న ఒకే పరబ్రహ్మము ఇన్ని దేహాలలో ప్రకాశిస్తున్నాడని చెప్పాడు భీష్మ పితామహుల వారు. ఇప్పుడు ఉన్నది ఒక్కడా, వేరువేరుగానా? మనం వేరువేరుగా చూస్తున్న దానిలో ఉన్నది ఒకే తత్వమా, ఇన్నున్నాయా? ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడే తోచు పోలికం, ఏ దేవుండు సర్వకాలము మహానీయం, నిజోత్పన్న జన్య కదంబుల సర్వలోహములను నానా విధాన రూపకుడై ఒప్పుచునుండు. వాడికి పేరు చెప్పారు ఇక్కడ. ఆ ఒప్పిన వాడెవడో, ఉన్న ఒక్కడెవడో, ఇన్ని కుండలలో ఇన్నిగా కనిపించిన సూర్యుడు ఒక్కడే అనే సత్యం మనం గుర్తించిన తరువాత ఆ ఒక్కడెవరో చెప్పాడు భీష్ముడు, ఆయనకే హరి అని పేరు పెట్టాడు ఇక్కడ. అతి హరిని నే ప్రార్థింతు శుద్ధుండనై. మలినము లేని వాడికే మానవ దర్శనం. మలినం అంటుందంటే అనేకం కనపడుతుంది, మలినం లేకపోతే ఏకం కనపడుతుంది. అందుకే సద్గురు రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, నీ కన్నుని ఇలా కాస్త ఒత్తి పెట్టుకొని చూడవయ్యా, ఎదురుగా ఉన్న మనిషి నలుగురుగా కనపడతాడు. నీ కంటిని కాస్త ఒత్తి పట్టుకో, కాస్త ఒత్తి పట్టుకుంటే ఏమవుతుంది? ఒక వ్యక్తి నలుగురుగా కనబడతాడు. నీ చేతి వేరే నీ కన్ను మీద ఒత్తిడి పడితే ఉన్న ఒక వస్తువు నలుగురుగా ఎలా కనబడుతుందో, అలాగే మనస్సు మీద విషయ భావనల చేత, ఇంద్రియ భావనల చేత కలిగినటువంటి ఒత్తిడి చేత ఏకంగా ఉన్నటువంటి బ్రహ్మము జగత్తులో అనేకంగా కనిపిస్తుంది అన్నాడండి. దీనికి వేదాంతం ఎక్కడిదో కాదు, ఇక్కడదే. మనకు బాగా అర్థం కానిది ఏంటంటే వేదాంతం.
కానీ జ్ఞానులకు తేలిక అర్థమయ్యేది ఏమిటంటే వేదాంతం. జ్ఞానికి వేదాంతం అంత తేలిక లేదు, అజ్ఞానికి వేదాంతం అంత కష్టం లేదు. అందుకనే తెలుసుకుంటే సూక్ష్మము, తెలియకపోతే అదే పెద్ద నరకం. కాబట్టి అటువంటి మాటలు ఇక్కడ భీష్ముడు మాట్లాడాడు. తర్వాత ఏం చేశాడు? మనోవాగ్దర్శనంబుల పరమాత్మలకు కృష్ణుని హృదయంబుల నిలుపుకొని. మానవుడికి దోషం దేని వల్ల వస్తుంది? మనస్సు చేసే దోషం మానసిక దోషం, వాక్కుతో చేసేటువంటి దోషం వాగ్దోషం, శరీరంతో చేసే దోషం కాయిక దోషం. ఈ మూడు దోషాలు పోగొట్టుకోవడానికి ఏకైక మార్గం ఏమిటి? ఈ మూడింటిలో భగవంతుని నింపుకోవడం. మనస్సులో భగవంతుని నింపుకో, వాక్కులో భగవంతుని నింపుకో, కాయంతో ఆయనకు సంబంధించిన సేవ చేయి. ఈ మూడు చేయడం ద్వారా మూడు దోషాలు తొలగింపబడతాయి. ఈ మనోవాగ్దర్శనములో పరమాత్ముడైనటువంటి కృష్ణుని నిలుపుకొని నిశ్వాసంబు మాని, ఇక తనకు అవసరం లేదు. ఏది? ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ఆపేసుకున్నాడు. నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మమునందు కలిసిన భీష్ముని చూసి, వాస్తవానికి ఈయన ఎవరిలోకి వెళ్ళిపోయాడు? తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయాడు. దివసావసంబున విహంబులు ఉరకయుండు తెరంగున సర్వజనులు భీష్ముని చూచి ఉండిరి అన్నాడు పోతనామాచ్యవారు. అంటే ఆ సమయంలో ఎలాగైతే పక్షులు వాటి వాటి గుహాలకు వెళ్ళేటప్పుడు సాయంకాల సమయంలో ఎవరైతే ఈ వచ్చేటువంటివి తమ గూడు వదిలించేటువంటి ప్రాణ సమూహాలు ఎలాగైతే వాటి వాటి సమయంలో భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉంటాయి, పక్షులకి మనకి తేడా ఉందండి. భోజనం చేసేటప్పుడు పక్షులు మాట్లాడవు, కానీ మనం మాట్లాడతాం. పశువులు మేత వేసేటప్పుడు మాట్లాడవు, మనం మాట్లాడతాం. అవి విధానాన్ని పాటిస్తాయి. అందుకే మౌనమైన భోజనం, యజ్ఞేన భోజనం, తపోన భోజనం. తపస్సు చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి అని. అలాగే భగవంతుడిలో లీనమైపోయేటువంటి ఆ సమయంలో భీష్ముడు కూడా అలా మౌనాన్ని వహించాడు ఆయన. అలాగా దేవ మానవతీతంబులైన దుందుబినాదంబులు మెరసే. అంటే అక్కడ దేవతలందరూ తమ యొక్క నాదం చేస్తున్నారట. ఎందుకని? ఈ రోజున ఒక మహానుభావుడు మా లోకంలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా పెద్ద ఒక గొప్పవాడు మన ఊరిలోకి వస్తున్నాడంటే బ్యాండ్ మేళం పెడతాం కదా, ఒక మేళం పెడతాం కదా. ఒక పెళ్లి కొడుకు ఊళ్ళోకి వస్తుంటేనో, పెళ్లి కూతురు ఊళ్ళోకి వస్తుంటేనో, లేకపోతే ఒక పెద్ద నాయకుడు ఊళ్ళోకి వస్తుంటేనో దుందుగులు మోగిస్తాం కదా. అలాగే భగవద్ దర్శనం చేసి మానవాకారంతో లోకానికి వచ్చి మానవుడిగా నిలబడి కొన్ని కష్టాలు కోర్చుకొని ఇన్ని ప్రతిజ్ఞలు చేసి జీవితాన్ని అద్భుతంగా గడుపుకొని ధర్మానికి నిలబడి సత్యానికి కట్టుబడి భగవంతుడిలో లీనమైపోయినటువంటి ఒక మహానుభావుడు మా లోకానికి వస్తున్నాడు. ఎవరైనా? ఈయన వసువుల్లో ఒకడు. ఆయన దేవవ్రతుడు, తల్లి దగ్గర ఉండి గాంగేయుడు, పరశురాముడికి శిష్యుడు. తండ్రికి వివాహం అయ్యేటువంటి క్రమంలో తన జీవితంలో కలిగేటువంటి మధురమైన క్షణాల్ని కూడా త్యాగం చేసి సంసారాన్ని వదులుకున్నవాడు, రాజ్యాన్ని వదులుకున్నవాడు. మరి వివాహం చేసుకునే అవకాశం వచ్చినా దాన్ని కూడా విడిచేసిన వాడు, కౌరవుల పక్షాన ఉన్నవాడు, పరమాత్మ మీద మనస్సు నిలిపినవాడు. ప్రతిజ్ఞ భంగం చేయవలసిన సమయంలో గురువుకి ఎదురుగా నిలబడి 21 రోజు యుద్ధం చేసినవాడు. వృద్ధ వీరుడా, నీ వయస్సెంతో చెప్పుమా, తండ్రి గతిగించి 3 తరములాయే. గుర్రం జాషువా గారు భీష్ముడి గురించి చెప్తూ చెప్పారు. ఒక మహాత్ముడి గురించి చెప్తే రోజుల తరబడి చెప్పుకోవచ్చండి, అది తీరేది కాదు. మళ్ళీ ఇంకో సప్తాహం పెట్టుకున్నప్పుడు చెప్పుకుందాం. ఎప్పుడు భీష్ముడి దగ్గర కూర్చుంటే ముందుకు ఎప్పుడు పోతా. అందుకని స్వామివారు ఏమన్నారు? దేవమానవాదితంబులైన దుందుబినాదములు మెరసే. మా లోకానికి వచ్చేస్తున్నాడని వాడు దుందుబులు మోగించారు. సాధు కీర్తనములు మెరసే. అప్పటిదాకా భగవంతుడిని పొగిడినటువంటి సాధువులు భీష్ముడిని పొగుడుతున్నారట. ఎందుకని? ఒక ధైర్యం వచ్చిందండి వీళ్ళందరికీ. లోకంలో ఒక మార్గంలో ప్రయాణం చేయడానికి మనం భయపడుతుంటే అదే మార్గంలో ప్రయాణం చేసే కొంతమంది మనకు కలిశారనుకోండి, వాళ్ళలో ఏ ఒక్కడు కలిసినా మనకు ధైర్యం వస్తుందా రాదా? అర్ధరాత్రి 11 మార్చవరం అద్దాల మేడ దగ్గర దిగారు. మీ అబ్బాయి ఫోన్ కలవటంలే, తెలిసిన వాళ్ళ నెంబర్ లేవి మీకు తెలియదు. ఇప్పుడు కొత్త పాలెం రావాలి, వాహనాలు లేవు, భయం వస్తుందా రాదా?
వస్తుందా రాదా? ఈ లోపల ఎక్కడో ఒక ఆయన మీ ఊరు ఆయన బండి వేసుకొని వచ్చాడు, మీ ఇంటి పక్క ఆయనే. ఇప్పుడు ధైర్యం వస్తుందా రాదా? మా ఊరు పోయేవాడు అక్కడ ఉన్నాడు, నన్ను తీసుకెళ్లేవాడు అక్కడ ఉన్నాడు, మీకు ధైర్యం వస్తుందా రాదా? మీ ఇంటి దగ్గర వదిలిపెట్టేవాడు మీకు అర్ధరాత్రి సమయంలో కనబడితే మీకు ధైర్యం ఎలా వస్తుందో, ఇంతకాలం తపస్సు చేసి ధ్యానం చేసి భగవంతుని ఊహించి పొగడి ఎంత చేస్తే ముక్తి వస్తుందా రాదా అని కొద్దిపాటి సంశయం కలిగిన వాళ్ళకి వస్తుంది సుమ అని ఎదురుగా భీష్ముడు కనబడితే ఆనందం వస్తుందా రాదా? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భీష్ముని పొగట్టం మొదలెట్టారు. సాధు కీర్తనములు మెరసే అంటే వీళ్ళందరూ పొగుడుతున్నారు. కుసుమ వర్షంబులు కురిసే, అప్పటికప్పుడు పూలవాన కురిసింది. మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు చేయించే. లోకంలో ఆడపిల్లల తండ్రులు ఏడుస్తూ ఉంటారండి. ఏమి నన్ను చచ్చిపోతే నాకు తలకూరు ఎవడు పెడతాడు? ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులందరికీ ఇదే పెద్ద భయం. నేనేదో గొప్ప పాపం చేసి ఉంటాను, అందుకే నాకు అచ్చం ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళు ఏదో పక్కింటాడు ఏదో పెద్ద పుణ్యం చేసి ఉంటాడు, వాడికి వద్దన్నా కానీ నలుగురు మగపిల్లలు పుట్టారు, వాళ్ళకి నలుగురు ఇచ్చిన దేవుడు నాకు ఒక్కడిని ఇవ్వకపోయే, నాకు అచ్చం ఆడపిల్లలే పుట్టే, నా కర్మ ఏమిటి అని ఏడుస్తాడు. ఇక్కడ భాగవతం చెప్తుంది, పెళ్లి లేనివాడు, భార్య లేనివాడు, సంతానమే లేనివాడు ఊర్ధ్వలోకానికి వెళ్ళాడా లేదా? పరమాత్మ నిలబడ్డాడా లేదా? మనస్సు భగవంతుడు యందు చేర్చిన వాడికి ఇహలోకమైన ధర్మం పనిచేయదండి. అదే అక్కడ అర్థం. ఇహలోక ధర్మాలు ఎంతవరకు పనిచేస్తాయి? అయ్యో నీ కొడుకులు లేరా అయితే మోక్షం లేదంటారు. పరమాత్మ యందు మనస్సు చేరిస్తే వాడే కొడుకు అయిపోతాడు, వాడే మనకు రక్షకుడు అయిపోతాడు. అటువంటి వాడికి భయం అవసరం లే. భీష్ముడికి ఉత్తర క్రియలు ఎవరు చేశారు? ధర్మరాజు చేశాడు. ఆ ధర్మరాజు ఒక్క ముహూర్త కాలము మాత్రమే బాధపడ్డాడంటే. అందుకనే మహానుభావుల గురించి ఎక్కువ కంటిన్యూ పెట్టుకోకూడదు. కంటిన్యూ ఎవరి గురించి పెట్టుకోవాలి? లోకంలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, చెడిపోయిన పిల్లాన్ని చూసి ఏడుస్తారా, బాగుపడ్డ పిల్లాన్ని చూసి ఏడుస్తారా? తల్లిదండ్రులు ఎవరు చూసి ఏడుచుకుంటారండి? చెడిపోయిన పిల్లాన్ని చూసి ఏడుస్తారు. అలాగే ఒక వ్యక్తి లోకంలోకి వచ్చి తన ధర్మాన్ని తాను నెరవేర్చుకొని తన లోకానికి తాను వెడితే ఆయన బాగుపడ్డాడా చెడిపోయాడా? చెప్పండి, బాగుపడ్డాడా చెడిపోయాడా? బాగుపడిన వ్యక్తే కదా. ఇప్పుడు బాగుపడిన వ్యక్తి తన లోకానికి తాను వెడితే మనం ఏడవాలా ఆనందపడాలా? ఆనందపడాలండి, ఏడవకూడదు. మహాత్ములు గురువులు వెళ్ళిపోయారని ఏడవకూడదు. ఇప్పుడు ఏడవాలి, బాగుపడకపోతే ఏడవాలి. పిల్లల దగ్గర అయ్యో వీడు చెడిపోతున్నాడే అని ఏడవాలి. గురువు దగ్గరికి వచ్చి మేము కూడా నీ స్థానానికి ఎలా పోతాం, నువ్వెంత తేలిగ్గా వెళ్ళావో మేము కూడా అంత తేలిగ్గా వెళతాం. మనకు ధైర్యం రావాలండి మహాత్ముల దగ్గరికి వస్తే. అందుకని మహాత్ముల అవసాన కాలము కూడా మానవ జీవితానికి బోధే. వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు చెప్పిన మాటే కాదండి, శరీరం విడిచేటప్పుడు వాళ్ళు ఉన్న స్థితి కూడా మనకు బోధే. అర్థం చేసుకోవాలి. అందుకని మా గురువు వెళ్ళిపోయాడే, మాకు ఇంకా ఏదో చెప్పాలి, చెప్పాల్సింది చెప్పాడు, వినాల్సింది వింటే చెప్పాల్సింది చెప్పాడండి. గురువు ఎప్పుడు చెప్పకుండా లేడు. రహస్యం ఎప్పుడు గురువు దాచుకోలే, మొత్తం బయటికి చెప్పేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనలాగా మనం కావాలి. ఏ విధంగా జీవితాన్ని గడిపాడో ఆ స్థితిలో మనం నిలబడాలి. అందుకని పాపం రక్త సంబంధం కదండి, కొంత బాధ ఉంటుంది. ధర్మరాజు కూడా ఏడ్చాడట. తాతయ్య గారు చనిపోతే ఎంతసేపు ఏడ్చాడు? ముహూర్త మాత్రము దుఃఖితుడయ్యం. ఒక్క ముహూర్త కాలం మాత్రమే ఇచ్చాడు. సుమారుగా 30 గంట కాలం, 40 నిమిషాలు 45 నిమిషాలు గంట వేసుకోండి. అంటే ఇంతకాలమే ఉండాలి దుఃఖం. మళ్ళీ చిరం దుఃఖస్య పాపిష్టం. ఎప్పుడు ఏడుస్తూ ఉండడం కూడా పాపంతో సమానం అన్నారు. నిత్యం ఏడ్చేవాడి ముఖం కూడా చూడకూడదు అన్నారండి వేదాంతంలో. నిత్యం ఏడ్చేవాడి ముఖం కూడా చూడకూడదు. ఎందుకని? ఎవరి ఇంటికి అడ్రస్ ఉంటే వాళ్ళ ఇంటికి ఉత్తరం వస్తుందట. ఎవరింటికి అడ్రస్ ఉంటే వాళ్ళ ఇంటికి ఉత్తరం వస్తుందట. ఎప్పుడు మనం ఏడుస్తూనే ఉన్నాం అనుకోండి, పాపం పక్కింటికి పోయే దుఃఖాలు కూడా నా అడ్రస్ ఇది కాదు, వాడి ఇల్లు నాది, వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు, నేను వాడి పంపుకు పోవాలి, ఈ ఇల్లు కాదు నేను వచ్చేదని పక్కింటికి వచ్చే కష్టాలు కూడా మనకు వస్తాయండి. ఎందుకంటే దిక్కుమాల ఏడుపులు ఏడుస్తున్నాం కదా, రోజు పడుకుతా. అప్పుడు ఉత్తరాలు కూడా మనకే చేస్తాయి. అడ్రస్ మారితే ఎలాగైతే మనం ఇంకో ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళితే పాత ఇంటి అడ్రస్కే ఉత్తరాలు వచ్చినట్టుగా నిరంతరం ఏడుస్తూ ఉన్నామనుకో మనకు కూడా దుఃఖాలే వస్తాయి.
అందుకని ఆనందం దేనిలో ఉంది? బ్రహ్మంలో ఉంది. దుఃఖం ఎక్కడుంది? విషయాదుల్లో ఉంది. విషయాదుల్ని విడిచిపెట్టి విశ్వనాథుడి దగ్గరికి పోయే మార్గం భీష్ముడు చెప్పాడు. అందుకని ఒక్క ముహూర్త కాలం ఉంటుంది దుఃఖం. రక్త సంబంధం కదా, శారీరకమైనటువంటి బంధం కదా ఉంటుంది. ఎంతసేపు ఉండాలో అంతవరకే. సంతుష్టరాంతులంగు అగుచు. చూడండి, ఆనందం కలిగిందటండి. తర్వాత ధర్మరాజుకి తాత చనిపోతే బాధపడాలా ఆనందపడాలా? బాధ ఉంటుంది, ఎంతసేపు చెప్పారు. తర్వాత ఆనందపడ్డాడు ఆయన. కృష్ణుణ్ణి తమ హృదయములందు నిలుపుకొని. ఆనందం ఎందుకు కలిగింది? కృష్ణుని హృదయంలో పెట్టుకున్నారట వాళ్ళు. అలా నిలుపుకోవడం వల్ల సంతుష్టరాంతులగుచు తదీయ దివ్యావతార నామంబుల చేస్తూ స్తుతించి స్వ ఆశ్రమంబులకు చనిరి. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా కురు సంతతికి పరిచ్ఛిన్నరవన్ అంకురము చేసి. తర్వాత ఏం జరిగింది? పరీక్షణ్ మహారాజు పుట్టాడు. ఉత్తర గర్భంలో నుంచి పరీక్షణ్ మహారాజు పుట్టాడు. నారాయణుడు ఈ ధరణీ రాజ్యములకు ఈశ్వరునిగా ధర్మజుని నిలిపి సంతోషించెన్. ఇక్కడ నారాయణుడు అంటే కృష్ణుడు అండి. పరీక్షణ్ మహారాజు జనం జరిగిన తర్వాత ధర్మరాజుని రాజ్యం అప్పచెప్పి ఆయన సంతోషించి ధర్మనందనుడు ఈ భీష్మ పితామహుడి మాటల చేత సంతృష్టి పొందాడు. ఇక కృష్ణుడు అన్నాడు, మరి నేను వెళ్ళొస్తానయ్యా, మరి ద్వారకకి విడిచిపెట్టి వచ్చి చాలా రోజులైంది, మరి నీ దగ్గర ఉంటే కుదరదు కదా. ఆయన అవతార పరిసమాప్తి చేయాలనుకున్నాడు నారాయణుడు. అందువల్ల ధర్మరాజు దగ్గర నుంచి సెలవు తీసుకుని వెళితే వాళ్ళందరూ యుగాలైపోయినట్టుగా భావం చేస్తున్నారట. ద్వారకలో కృష్ణ దర్శనం లేక పరమాత్మ యుద్ధరంగంలో సాయం చేయడానికి వెళ్ళిన వాడు, కురుక్షేత్రంలో రథం నడపడానికి వెళ్ళిన వాడు ఇంతవరకు ద్వారక నగరానికి వెళ్ళలే, చేరలేదు. ఆయన కోసం వీళ్ళు చూస్తున్నారు. ఒక్కసారి కృష్ణుడు వస్తున్నాడనే వార్త వినగానే అప్పటిదాకా ప్రాణం లేనటువంటి బొమ్మలకు శ్వాస కలిగినట్టుగా, కదలికలు లేని అవయవంలో చలనం కలిగినట్టుగా, అప్పటిదాకా బొమ్మలలాగా ఉన్నవాళ్ళు, చిత్రముల్లాగా ఉన్నవాళ్ళు చిత్రంగా చైతన్యం వచ్చిన వాళ్ళలాగా పరుగులు తీశారు. ఒక్కసారి కృష్ణుని చూస్తే, ఎన్నో యుగాల క్రిందట ఒక వ్యక్తిని చూస్తే కలిగేటువంటి లోపల తలంపు ఎలా ఉంటుందో వాళ్ళు అలాంటి భావన పొందారు. ఈ ఉత్తమ శ్లోకడెలమి జన్మించంగా యాదవ కులమెల్ల అనగమయ్యే. ఏ పుణ్యవర్తనుడు ఏ ప్రత్తునుండంగా మధురాపురము దొడ్డ మహిమగనియే. ఈ పురుష శ్రేష్ఠుడు ఈక్షింపభక్తితో ద్వారకావాసులు ధన్యులైరి. ఈ మహాబలశాలి ఎరగి శిక్షింపంగా నిష్కంటకంబై ఎనికిల భువనము. ఈ జగన్మోహనాకృతి నిచ్చగించి పంచశర వల్లజాల విభజ్యమాన వివసమాన సమయి వల్లవి సమూహము ఇతని అధరామృతము గ్రోలు ఎల్ల ప్రొద్దు. ఎంత అద్భుతమైన పద్యాలండి భాగవతంలో. నిజంగా ఒక్క పద్యం పట్టుకుంటే అన్నము నీరు అక్కర్లే. అలాగని మీరు పెట్టకుండా ఉండకండి, మళ్ళీ సాయంత్రం చెప్పలేదు. వాస్తవానికి అంత రుచి ఉంటుందని అర్థం. ఆ అన్నం నీరు కూడా ఎందుకు అవసరం? మళ్ళీ భాగవతం చదువుకోవడానికే. దిక్కుమాల ప్రపంచంలోకి వెళ్ళడానికి కాదు, మళ్ళీ భాగవతం చదవడానికి బతకాలండి. బతకాలి. ఎందుకు బతకాలి? భాగవతంలో ఉండే రసం తెలుసుకోవడానికి బతకాలి. తినాలి. ఆ తిన్నటువంటి శక్తి ఈ రసాన్ని అనుభవించడానికి మనం ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు? ఈ ఉత్తమ శ్లోకుడు ఎలమి జన్మించంగా యాదవ కులమెల్ల అనఘమయ్యే. ఒక సత్పురుషుడు లోకంలోకి వచ్చి ఒక వంశంలో పుట్టాడంటే అటు 7 తరాల వాళ్ళు ఇటు 7 తరాల వాళ్ళు పుణ్యాత్ములు అయితేనే మహాత్ములు పుడతారంట, లేకపోతే మహాత్ములు పుట్టరు. ఒక మహాత్ముడు ఇంట్లో పుట్టాడు అంటే 7 తరాల పుణ్యం రాశీభూతమైతే కానీ అటువంటి పుణ్యాత్ముడు పుట్టాడు. మరి భగవంతుడే పుట్టాడంటే ఆ వంశం ఎంత పుణ్యం చేసుకుంటే పుడతాడు. అందుకని ఈ ఉత్తమ శ్లోకుడు ఎలిమి జన్మించంగా యాదవ కులమెల్ల అనఘమయ్యే. అఘము అనఘము. మన మనిషికి ఎందుకని బంధనం కలుగుతుందంటే భగవద్గీత 2 చెప్పిందండి. మోఘాశ మోఘ కర్మాణం. ఏమిటి 2 అంటే మొట్టమొదటిది మోఘ ఆశ, అమితమైనటువంటి ఆశ. ఇక మోఘ కర్మము అంటే పని యందు, అంటే బయట ప్రపంచంలో ఉండేటువంటి కార్యముల యందు, విషయములకు అందేటువంటి వాసన స్వరూపమైనటువంటి విషయముల యందు దృష్టి కలిగి ఉండడం.
ఈ రెండింటి చేతనే మానవుడికి బంధనం కలుగుతోంది. అందుకని ఇక్కడ అనఘము అఘము అంటే పాపం. ఎప్పుడైతే పాపం వస్తుందో ఆ పాపం చేసే బుద్ధి బయలుదేరి అది కర్మగా మారి ఆచరణలో పెడితే మళ్ళీ జన్మకు కారణం అవుతుంది కనుక పాపము లేకుండా జీవనం గడపడం చాలా కష్టం. అందుకనే పాపము అంటే మానవుడికి తెలియకుండానే జన్మని కలిగింపజేసేటువంటి ఒక కారణ సాధనమే పాపం. ఆ పాపం ఏ రూపంలో వస్తుందో తెలియదు. మానసిక పాపము, వాచక పాపము, కాయిక పాపము, అనుషంగిక పాపము, ప్రాసంగిక పాపము, యాదృచ్ఛిక పాపము, ఇన్ని రకాలు చెప్పారు వేదాంతాలు. కాబట్టి ఇలాంటి పాపములు లేనటువంటి వంశం అయిందటండి. ఏమిటి? ఆ యాదవ కులం. పాపం వాళ్ళు పశువుని మేపుకోవడం వాళ్ళ వృత్తి, పాలు తీయడం, కాచడం, తోడు పెట్టడం, పాలు అమ్ముకోవడం, ఇవి వృత్తిగా కలిగి ఉండి కల్మషము లేకుండా జీవితము గడిపారు గనక, కపటము లేకుండా జీవితం గడిపారు గనక నారాయణమూర్తి వాళ్ళ ఇంటిలో తిరిగాడు, వాళ్ళ పంచలో తిరిగాడు, వాళ్ళ పాలు త్రాగాడు, వాళ్ళ వెన్న తిన్నాడు, వాళ్ళ నెయ్యిని స్వీకరించాడు, వాళ్ళ మనస్సుని కొల్లగొట్టాడు, వాళ్ళ హృదయాలలో తిష్ట వేసి కూర్చున్నాడు. అందుకే యోగుల మానసములకు కూడా అందనటువంటి కృష్ణ పరమాత్మ చీర కట్టుకున్న గోపికలకి చిక్కాడండి. మీసాలు పెంచుకున్న మగాళ్ళకి చిక్కలా కృష్ణయ్య. మీసాలు పెంచుకున్న మగాళ్ళకి చిక్కల. దుర్యోధనుడు విర్రవీగాడు, మీసాలు తిప్పాడు, తొనలు కొట్టాడు, తాడు తెస్తున్నానన్నాడు, కృష్ణుని కడుతున్నానన్నాడు, కొద్దిసేపట్లో కృష్ణుడు బందీ అయిపోతాడన్నాడు, వీడొక్కడు మన వాడైతే 5గురు ఎంత అన్నాడు. బాగా గర్వంతో విర్రవీగాడు. కట్టడానికి వీలైందా? మీసాలు ఉన్నవాడు మీసాలు లేని వాడికి కట్టలేకపోయాడు. కృష్ణుడికి ఎప్పుడైనా మీసాలు చూశాడా మీరు? కృష్ణుడి మీసాలు ఉంటాయా? మా ఎన్టీ రామారావుకు లేవు. మరి మీకు ఇతరులు కొన్నాయో నాకు తెలియదు. మనకు ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియకపోయినా మన ఆంధ్రుల అదృష్టమేమో ఎన్టీ రామారావు గారు చూపించారు. ఆ కృష్ణుడు అంటే ఇలా ఉంటాడే. మన కృష్ణయ్య ఎన్టీ రామారావు గారు ఎప్పుడు మీసాలు పెట్టుకోలే. కాబట్టి మీసాలు ఉన్నవాడు మీసాలు లేని వాడికి కట్టలేకపోయాడు. అంటే కట్టడానికి కారణం మీసాలా? కొంతమంది పెంచుతారు రొయ్యలకు పెంచినట్టు మీసాలు. దమ్ముంటే రాని చూసుకుందామని ఇలా పెట్టుతాడు. వాడిని కాపాడేవాడు అక్కడ ఉన్నాడు భగవంతుడు. వాడి విషయం వీడికి తెలియదు. రేపు వృద్ధులు వాడి చేతిలో వీడికి పీని బొమ్మే ఆ సమయం వస్తే. అందుకని నిజమైనటువంటి బలార్జుడు ఎవరు? కృష్ణయ్య. ఆయన ఈ ఉత్తమ శ్లోకుడు ఎలమి జన్మించగా యాదవ కులమెల్ల అనఘమయ్యే. అనఘమంటే పాపం లేకుండా పోయిందటండి. వాళ్ళకి చిక్కాడు ఆయన, ఎవరికి చిక్కల పరమాత్మ. అందుకని ఈ పుణ్యవర్తనుడు ఏ వృద్ధులుండగా మధురాపురము దొడ్డ మహిమగనియే. అర్ధరాత్రి పుట్టాడు, చీకట్లు తొలగించాడు, పురిటింటి చీకటి లేకుండా చేశాడు, వసుదేవుడి కాళ్ళకున్నటువంటి సంఖ్యలు తీయించేశాడు. పుట్టినటువంటి వాడు అప్పుడే మాట్లాడాడు. చిన్న కిరీటంతో పుట్టాడు, మొలకు గోచితో పుట్టాడు, మెడలో వైజయంతి మాలతో పుట్టాడు. పుట్టడంతోనే 4 చేతులతో పుట్టాడు. శంఖము, చక్రము, గద, పద్మము 4 ఉన్నాయి. చీకటిని వెలుగు చేశాడు, సంఖ్యలను తెంచాడు. అవతార ప్రయోజనం జన్మతోనే చెప్పిన వాడు కృష్ణ భగవానుడు. ఎందుకు పుట్టావయ్యా అంటే నీ చీకట్లు పోగొట్టడానికి పుట్టాను అన్నాడు. అందుకనే ప్రకాశంతో కనిపించాడు. ఎందుకు పుట్టావయ్యా అంటే జ్ఞానం పంచడానికి అని చెప్పాడు. అందుకే సంఖ్యలు తెంచాడు. సంఖ్యలు తెంచడం అంటే అర్థం ఏమిటి? బంధాలు తొలగించడం. మనకు బంధాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమంటే మా చేతులకి కాళ్ళకేం బంధాలు లేవు కదా, నేను బంధంలో ఉన్నామని ఎలా అంటారు. ఎన్ని బంధాలు ఉన్నాయో మీరే చెప్తారు గురువు దగ్గరికి. గురువు దగ్గరికి వచ్చినప్పుడు చెప్తారు, ఇంట్లో మనవడు ఒక బంధనం, మనవరాలు ఒక బంధనం, చెప్పిన మాట వినకపోతే కొడుకు ఒక బంధనం, సరైన వాడు కాకపోతే భర్త ఒక బంధనం, సరైనటువంటి బుద్ధి లేకపోతే భార్య ఒక బంధనం. ఎన్ని బంధాలు ఉన్నాయో చూడండి. వసుదేవుడికి కనిపించిన సంఖ్యలు ఒక్కటే ఉంది. మనం కనబడకుండా ఎన్ని బంధాలు ఉన్నాయో మనకు తెలియదు. బంధాన్ని తొలగించగలిగేది జ్ఞానం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, బంధాన్ని తొలగించేది పూజలు కాదు, అదొక భాగం. బంధాలు తొలగించేది అర్చన కాదు, అదొక భాగం. బంధాలు తొలగించేది భజన కాదు, అదొక భాగం. కానీ పూర్ణంగా బంధం తొలగాలంటే జ్ఞానం మాత్రమే. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధి కారేణాత్మని విందతి. మనం మీకు చెప్పాను కదా, మోక్షస్య కారణం సాక్షాత్ తత్వజ్ఞానం ఖగేశ్వర.
మీరు సంపాదించాల్సింది జ్ఞానాన్ని మాత్రమే. భజన చేయండి, అది ఒక భాగమని గుర్తుపెట్టుకోండి అంతే. భజనే మోక్షం కాదు. భజనలో ఉండే రహస్యం తెలిసి అక్షరము ఎందుకు అలా చెప్పబడిందో గుర్తుపెట్టుకొని కాస్త ఆ మార్గంలో ప్రయాణం చేయగలిగితే అది వాడికి మోక్షమే. కానీ ఆ దృష్టితో మనం భజన చేయగలుగుతున్నామా? ఇక నేను భజన తప్పు పట్టడంలే, ఆ దృష్టితో చేయగలిగితే అది కూడా మోక్షమే. పూజను నేను తప్పనడంలే, పూజ చేయాలి. కానీ పూజ భగవంతుడు చెప్పిన స్థితిలో ఆ స్థాయిలో మనం చేయగలుగుతున్నామా? ప్రతిదానికి తప్పైతే భగవంతుడు చెప్పడు, తప్పైతే భాగవతులు చేయరు. పూజనే అక్రూర స్వభివందనే లక్ష్మి లక్ష్మి ఆరార్చనే లక్ష్మి కపిపతి దాస్యే ఆత్మ సమర్పణే బలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క భక్తుడు ఉన్నాడు భాగవతంలో. శ్రవణం కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అన్నింటికి ఒక్కొక్క భక్తుడు ఉన్నాడు. అయితే భగవంతుడిని పొందడానికి ఇవి మార్గాలే. ఎప్పుడది మార్గం అవుతుంది? వాళ్ళు చేసినట్టు చేస్తే. వినడం ముక్తే, పరీక్ష మహారాజు లాగా వినగలుగుతున్నామా? కీర్తన చేయడం బట్టే శుకుడిలాగా భగవంతుణ్ణి పొగడగలుగుతున్నామా? వాస్తవానికి కీర్తన భక్తికి ఉదాహరణ నారదుడు అంటారు. కానీ భాగవతంలో కీర్తన భక్తికి ఉదాహరణ ఎవరంటే శుకయోగీంద్రుడు. మీకు శుకయోగీంద్రుడు ఎప్పుడు తాళాలు పట్టుకొని, డోలు పట్టుకొని, హార్మోనియం పట్టుకొని శుకుడు ఎక్కడ కనపడ్డావు? శుకుడు ఎక్కడ కనపడతాడు? భాగవతం చెప్తూ పరీక్ష మహారాజు ఎదురు కనపడతాడు. అంటే ఆయన ముఖస్తుగా వచ్చినది కీర్తన. ఇప్పుడు మీరు రెండు పనులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? భజన చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు. అదేంటంటే మీరు పాఠం లేదు కదా అంటున్నారు. కృష్ణ గుణాను కీర్తనమే గానము. ఆయన గురించి చెప్పుకునేటువంటి ఈ మాటలే పాటలు. కాబట్టి భజన శ్రవణము వేరువేరు కాదు. కీర్తన మనస్సు లయించేటువంటి భగవంతుని యొక్క గుణాన్ని అనుభవించడం వేరువేరు కాదు. అంటే ఆ స్థితిలో మనం ఆ పనిని చేయగలగాలి. ఈ పురుష శ్రేష్ఠుడు వీక్షింప భక్తితో ద్వారకావాసులు ధన్యులైరి, వేదములకు వీక్షింపగారాని నిన్ను ఈ మందలో. ఎవరన్నారండి ఆ మాట? భాగవతం ఎవరన్నారు? బ్రహ్మగారు అన్నారు. ఎప్పుడు అన్నాడు? బ్రహ్మ గర్భభంగం అయిన తర్వాత ఈ పిల్లాడు 7 రోజుల పాటు గోవర్ధనగిరిని ఎత్తాడని తెలుసుకొని అక్కడికి వచ్చి భగవంతుడి పాదాలకు తన 4 తలల్ని తాకించి, కృష్ణ ఎంతో మోసం చేశావు, ఎంత అదృష్టవంతులు ఈ గోకుల వాసులు, నీతో పాటు తిరిగేటువంటి ఈ గోవుల్ని మెప్పుకునే పిల్లవాళ్ళు వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఆ గోకులంలో ఉన్నటువంటి అమ్మగారు ఎంత అదృష్టవంతులు, నాన్న నాన్న అని నువ్వు పిలుస్తుంటే ముద్దు ముద్దుగా ఉన్న నీ మాటలకు మురిసిపోయి వెనక్కి తిరిగి చూసే నందుడు ఎంత అదృష్టవంతుడు, ఆకలి అవుతోందా నాన్న అని అడక్కముందే స్తన్యమిచ్చి ఆకలి లేని వాడికి ఆకలి కలిగించి వాడి ఆర్తిని తీర్చి పాలిచ్చి నీ పొట్ట నింపి నీ పొట్టని నిమిరి నీకు అలంకారం చేసినటువంటి యశోద ఎంత అదృష్టవంతురాలో. జగదీశ్వరునికి చనిచ్చు తల్లిగా ఏమి నోమునో చేయి యశోద, పుత్రుడనుచు అవని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందిదాత్మ అంటాడు భాగవతంలో పరీక్ష మహారాజ్. జగదీశ్వరుడికి చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చేయి యశోద. ఈ యశోదమ్మ కృష్ణయ్యకి పాలిచ్చిందే. జగత్తంతటిని చూసేవాడు నారాయణుడు. జగత్కర్త, జగద్భర్త, జగద్రక్ష, జగద్హర్త అనేవాడే. సృష్టించినవాడు, పోషించినవాడు, లయింపజేసేవాడు, ఇంత సృష్టికి కారణమైన వాడు ఒక్కడే. అటువంటి పరమాత్మ యశోదమ్మ ఒళ్ళో కూర్చొని పాలు తాగాడట. ఆయన ఒళ్ళో పెట్టుకుని ఆవిడ పాలిచ్చిందట. ఆయన జగదీశ్వరుడు, ఈవిడ జగదీశ్వరుడికి మాత అయింది ఆవిడ. అంటే జగన్మాత కూడా కాదు, అక్కడ జగన్నాథుడికి మాత అయింది ఆవిడ. అంటే ఎంత అదృష్టం యశోదమ్మది. ఏమి నవ్వునొచ్చిందో మరి. పుత్రుడు అనుచు అవని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. ఆ నందుడు ఎంత పుణ్యం చేశాడయా నాన్న నాన్న అని పిలిపించుకోవడానికి. అందుకని ఈ పురుష శ్రేష్ఠు వీక్షింప భక్తితో ద్వారకావాసులు ధన్యులై. ఇంకా అన్నారు, ఈ మహాబలశాలి ఎరిగి శిక్షింపంగా నిష్కంటకం వయ్య నిఖిల భువనము. ఈయన ఒకసారి సంకల్పం చేసుకుంటే వీళ్ళందరూ ఎవడైతే దుర్మార్గులు ఉన్నారో ఆయన సంకల్పం మాత్రం చేతనే సమయింపజేశాడు.
ఆయన కన్నెర చేస్తే ఇక్కడ ఉండేటువంటి కంటకులు ఎవరైతే ఉన్నారో లోక కంటకులు దుష్కర్మలు చేసేవాళ్ళు వాళ్ళ జీవితాలకి అవే చివరి రోజులు అయిపోయాయి. ఈ జగన్మోహనాకృతిని ఇచ్చగించి, ఇది చాలా అద్భుతమైన మాట, ఈ జగన్మోహనాకృతిని ఇచ్చగించి మనం ఏం చేస్తున్నామంటే పరమాత్మ సృష్టిలో ఉండేటువంటి కొద్దిపాటి అందానికే చొంగ కాలుస్తున్నాం. అవునా కాదా? ఇక దీనికి చూడండి, బాగా మన మనసు జారిపోవడానికి పెద్ద పెద్దవేవి రానక్కర్లే. ఈ సీజన్లో మంచి బాగా పండిన పసుపు పచ్చ వర్ణం కలిగినటువంటి అందులో నుంచి అమోఘమైన వాసన కలిగే మామిడికాయల బండి ఒకటి రోడ్డు మీద పోతే చాలు మన బ్రతుకు తారడానికి. పెద్ద వస్తువులే రానక్కర్లే, ఆకాశం మీద నుంచి బంగారు కణికలు పడక్కర్లే, పెద్ద పెద్ద వస్తువులేం పడక్కర్లే. మంచి మామిడికాయ, మాగిన మామిడికాయ వాసన వచ్చింది అనుకోండి, మనసు జారకుండా ఉంటుందా? దీనికి అడుగాను ఏమండి, జారకుండా ఉంటుందా? జారిపోతుంది. అంటే మనస్సు యొక్క స్థితి ఏమిటి? పరమాత్మ యొక్క సృష్టిలో ఒక వస్తువు, అది పరమాత్మ కాదు. పరమాత్మ సృష్టిలో ఒక వస్తువు, ఆ వస్తువుకు ఒక లక్షణం పెట్టారు భగవంతుడు. దానికి ఒక